ఆయన పేరు రికీ లాల్. On behalf of the Ebenezer Assembly in Logos, we thank you all for always remembering us in your prayers, and we thank Uncle also, who's been very helpful in the assembly there. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. It was in my heart that I should come and visit Hyderabad sometime and enjoy sweet fellowship with the assembly here. మరి అనేక దినాల నుండి నాకు ఒక కోరిక ఉండింది, ఇక్కడ హైదరాబాద్ లో ఉండే సహోదరులతో సహవాసము కలిగి ఆనందించాలి అనే ఒక ఆశ ఉండింది నాకు. By the grace of God, one brother Joel, his marriage took place just yesterday, and he had invited us, and that gave us the opportunity to be present here with you all on Sunday. సహోదరుడు జోయల్ అనే వ్యక్తి యొక్క వివాహము నిన్న జరిగింది. దానికి మేము ఆహ్వానించబడ్డాము. మేము వచ్చి మరి ఈ విధంగా మా ఆశ తీరింది మీతో సహవాసం కలిగి ఉండడానికి. So, coming to the word, let us turn to Hebrews chapter 2 for a short time of meditation. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి వచనం. Hebrews 2 verses 1 and 2 we will begin with. మొదటి 2 వచనాలు. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసేలా ఎలా ప్రశ్నిస్తున్నాము. Yeah, so over here we read this, the author, when he is writing to this Hebrews present in the nation of Israel. మళ్ళీ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న హెబ్రీ విశ్వాసులకు గ్రంథకర్త ఇది రాసినట్టు మనం గమనించగలం. We know from the Gospels and from the book of Acts what kind of persecution the church was facing in the first century. మరి మొదటి శతాబ్దంలో సంఘము ఎలాంటి హింసలు, ఎలాంటి శ్రమల ద్వారా వెళ్ళిందో సువార్తలలో మరి అపోస్తుల కార్యంలో మనము చదువుతాం. So the Hebrew people who had accepted the Lord Jesus Christ as their personal savior and had joined with the church or with the assemblies and who were fellowshipping along with them, the outside influences was coming in their lives and it was disrupting their Christian walk. యేసు ప్రభువుని మరి అక్కడ ఉన్న సహవాసములలో సంఘములలో మళ్ళీ వాళ్ళు జోడించబడి వాళ్ళు ఎదుగుతున్న సమయంలో బయట నుండి వారి మీద ప్రభావము చూపిస్తున్న కొన్ని పరిస్థితులు వచ్చి వారి విశ్వాసాన్ని, వారి విశ్వాస జీవితాన్ని చిన్నభిన్నం చేయడానికి చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. You see, in that time they were facing persecution and tribulation. That is one thing. అప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు శ్రమలు, నిందలు అనుభవిస్తున్నారు. But in their prior life, before coming to Christ, where if they were practicing Israelite or if they were a practicing Jew, they would have paid a great value to the law of Moses. మరి ఒకవేళ విశ్వసించిన యూదుడై ఉంటే రక్షింపబడక మునుపు మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఎంతో గొప్ప విలువ చెల్లించి వచ్చిన వారై ఉండవచ్చు. And we see that in the law of Moses, in Leviticus, we see how in the Torah, we see that the priesthood is mentioned, we see how the temple is mentioned, and all these things
it enjoying, that was the central focus of their spiritual life before coming to the Lord Jesus Christ. ఈ యూదులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము, వారి పవిత్ర గ్రంథమైనటువంటి తోరా, తర్వాత మందిరము, వారి యొక్క లేఖనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు, ఇవన్నీ కూడా వారి మీద ఎంతో ఏమిటో ప్రభావము చూపించే యేసు ప్రభువులోకి వాళ్ళు రాకమునుపు, ఆయన నందు విశ్వాసం ఉంచక మునుపు. See, I don't know all of you all very well, but for myself, I come from a Christian background. Although at a certain time the Lord spoke to me and I believed of the Lord Jesus Christ, but my background was still the same of church life. మరి మీలో ఎంతమంది ఎలాగున్నా, ఎక్కడి నుండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు, కానీ సహోదరుడు అంటున్నాడు, నేనైతే అంటే తానైతే ఒక క్రైస్తవ కుటుంబం నుండి నేను వచ్చాను, సంఘ జీవితానికి నేను అలవాటు పడిన వాడిని అని చెప్తున్నాడు. But for these people, brethren, the Hebrews in that first century, it was a major shift of leaving those old things behind and following Christ. ఈ ఆది సంఘములో మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క సాంప్రదాయాలను, పద్ధతులను, ఆచారాలను విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి పరిధిలోకి వాళ్ళు రావాల్సి వచ్చింది. That is why in the book of Hebrew, the central theme is comparing Jesus Christ to the various aspects of the Old Testament. కాబట్టి హెబ్రీలో రాసిన ఈ పత్రికలోని ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసు ప్రభువు వారు ఆయన విధానము ప్లస్ అంతకు ముందు ఉన్న పాత పద్ధతులు, విధానాలతో పోల్చుతున్నారు హెబ్రీలకు రాసిన పత్రికలు. In chapter 1, we see Jesus Christ being, we see the author showing how Jesus Christ is greater than the Old Testament prophets. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు మరి ప్రవక్తల కంటే ఎలాగా శ్రేష్ఠుడో అక్కడ మొదటి అధ్యాయంలో చెప్పబడింది. And in the second half of chapter 1, we see that Jesus Christ, how he is greater than the angels. మరి మొదటి అధ్యాయం రెండవ భాగంలో దేవదూతల కంటే శ్రేష్ఠుడు అన్నది ఆ సత్యాన్ని అక్కడ తెలియజేయబడుతోంది. And over here also we see a continuation of that very same principle carrying on in chapter 2. సో అదే పోల్చే నియమము రెండో అధ్యాయంలో కూడా కొనసాగుతూ ఉంది. So we read in the first verse how we ought to give a most earnest heed to the things that we have heard, lest at any time we let them slip. మరి మనం ఈ వేటినైతే విన్నామో వాటి అందు ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పబడింది. దానిని వెంబడించాలి, దానిని అవలంబించాలి, లేకపోతే మనం వెనక్కు పడిపోయే అవకాశం ఉంది. See, the picture here is of a boat. మరి ఇక్కడ బోట్, ఇక్కడ ఒక నావకు పోల్చవచ్చు. A boat, if it is in a moving water, then it is not steady. It can drift anywhere. For miles and miles it can drift away. ఒక పడవ ఈ పారుతున్న నీటిలో ఉంటే అది ఒక స్థలంలో నిలకడగా ఉండలేదు. అనేక మైళ్ళు అది ముందుకు వెళ్ళిపోతుంటుంది నీటి ప్రవాహంతో పాటు. Likewise, brothers and sisters, our life is like that boat. మన యొక్క జీవితము అలాంటి పడవ వలె ఉంది. And here he is telling, give the most earnest heed to the things that we have heard. మరి ఏవైతే మనం ఇంతకు ముందు విన్నామో వాటి అందు మీరు ఆసక్తి కనపరచుడి అని చెప్పబడింది. What they were hearing from the first century from the apostles and the teachers that were present is now given in our holy scriptures. మరి వాళ్ళు ఏదైతే ఈ అపోస్తలుల ద్వారా మరి ఎవరైతే బోధకులు ఉన్నారో వారి ద్వారా ఏమైతే బోధించబడిందో అది ఇప్పుడు మనకు వాక్య రూపకంలో మన చేతిలోకి వచ్చింది. So in other words, this Bible, brothers and sisters, we have to give a most earnest heed to that in our daily living. కాబట్టి మన దినచర్యలో, దైనిక జీవితంలో
ఈ వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యం చెప్తా ఉంది మీరు దాని యందు ఆసక్తి కలిగి ఉండడని. And if we let this anchor slip, then we can drift away anywhere, brothers and sisters. దీనిని మనము తొలగిపోతే సంపూర్ణంగా మనము తప్పిపోవడానికి అవకాశం ఉంది. The gathering of the brethren, the fellowship that we receive, where the Lord Jesus Christ, by His grace and mercies, wherever He has placed us, is all a great plan of our Lord. మరి సహోదరులుగా మనము ఈ విధంగా కూడుకోవడము, ఈ స్థానిక సహవాసాలలో బోధ అంటే సత్యవాక్యం తెలియజేయబడము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. And in the first century, brothers and sisters, from Hebrews chapter 6, it does appear that some people had slipped away. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి మనం చదివితే ఈ మొదటి శతాబ్దంలో అనేకులు సత్యం నుండి తొలగిపోయినట్టు మనం గ్రహించగలం. So we see, brothers and sisters, because that was a reality in front of them. The temple was still present. There used to be a chief priest in that land. In our day and age, we don't have that. మరి ఈ కాలంలో అయితే మనకు మందిరం లేదు, ప్రధాన యాజకుడు లేడు, కానీ వాళ్లకు ఒక ప్రక్క వాళ్ళు విశ్వసించి విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఎదురుగా ఒక మందిరం ఉంది. ఇప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు, మళ్ళీ రీతి రివాజులు అన్ని కూడా వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాయి. వాటి అన్నింటినీ విడిచిపెట్టి ఇటు ప్రక్క వచ్చినప్పటికీ కళ్ళ ముందు మాత్రం అది మెదులుతూనే ఉంది. So you imagine for a minute that one practicing believer, one of his friends will come and he'll say, "Hey, now Passover is there, festival is there. Come, let us go, let us do that old practices again. Let us turn back to those old ways." గమనించండి, పాత పద్ధతులన్నీ విడిచిపెట్టి విశ్వాస జీవితంలో స్థిరంగా మరియు స్థిరత్వం కొరకు ఆశిస్తున్న ఒక విశ్వాసి యొద్దకు ఒక స్నేహితుడు వచ్చి, అరే సబ్బాతు ఉంది, లేదా పలాని పండగ ఉంది, మరి మనం వెళ్ళి దాన్ని జరుపుకుందాము రా అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? No, but we see the writer here is telling that do not let these things slip away. కాబట్టి ఒకవేళ నువ్వు వాటిని చేస్తే నీవు తొలగిపోతావు. కాబట్టి అలా జరగకుండా నీవు జాగ్రత్తగా ఉండు. This is true for us in this day and age also, brothers and sisters. ఈ కాలంలో కూడా అది మనకు వర్తిస్తుంది. అంటే మనము రీతి రివాజులు ఆచారాలు ఇంతకు ముందు ఏమి చేస్తుంటేమో ఇప్పుడు వాటిని మనము చేయాలి, విడిచిపెట్టాలి. Because the world and the entertainment of the world and the things of the world is more accessible to us than ever before, because we have this one device in our pocket. మన జేబుల్లో లేకపోతే మన చేతుల్లో ఎప్పుడో ఒక సాధనం ఉంటుంది. కాబట్టి మనల్ని మభ్యపెట్టి సంపూర్ణమైన ప్రభావము చూపించి సహవాసముతో ప్రభువుతో మరి విశ్వాసము నుండి బయటికి రావడానికి ఈ సాధనము ఎంతో బాగా సహాయపడుతుంది. ఈ సాధనం ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? 1 minute. అందరు తెచ్చుకున్నారా? ఎంతమంది బైబిల్ మొబైల్లో బైబిల్ ఉంది దాన్ని వాడుతున్నారు? మొబైల్ బైబిల్ కాక నేను బైబిల్ బదులు ఇవాళ మొబైల్ తీసుకుపోతాను, మొబైల్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది? జాగ్రత్త. So we need this anchor, brothers and sisters, more today than ever before in the church history. ఈ వాక్యము ఈ వాక్యం మనకు స్థిరత్వం. యాంకర్ ఏముంది తెలుగులో? ఇదేస్తారు కదా, లంగరు. ఈ వాక్యం అనే లంగరు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. దాని నుండి మనం తొలగిపోకూడదు, విడిచిపెట్టకూడదు. In chapter 6 verse 19 we will read Hebrews 6:19. 6వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి లోపల ప్రవేశించుచున్నది, which we hope we have as an anchor for our soul. Over here the anchor is none other but our Lord Jesus Christ, brothers and sisters. మరి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లంగరు
ఎవరో కాదు, మన యేసు ప్రభువే. ఆయననే మనకు శుభప్రదమైన నిరీక్షణ. అందుకే నేను చెప్తాను, యేసు ప్రభువే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, ఆ దేవుడు యేసు ప్రభుగా ఈ The word వచ్చాడు. is none other but our God, and this word we have to partake of daily, brothers and sisters. కాబట్టి ఈ వాక్యము యేసు ప్రభు. కాబట్టి ఈ వాక్యమును ప్రతిదినము దానితో మనము సహవాసం కలిగి ఉండాలి. Going forward in verse 2, we read about how the law that was given, and if anyone disobeyed that law, there was a punishment equivalent to the law breaking that he has done. రెండవ వచనంకి వెళ్తే మనం అక్కడ చూస్తాము, ధర్మశాస్త్రం ఉండింది. ధర్మశాస్త్రమును ఎవరైనా అతిక్రమిస్తే వాడికి దాని ధర్మశాస్త్రంలో చెప్పబడిన శిక్ష పడుతుంది. And then we will also read verse 3. మూడవ వచనం 2:3. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. So it's such a beautiful verse, brothers and sisters. How shall we neglect? How shall we escape if we neglect so great a salvation? చూడండి, అందుకే అంటున్నాడు, ఈ వాక్యము మన ఆత్మలకు లంగరే కాకుండా అది మన ఆత్మకు రక్షణ. కాబట్టి ఈ యొక్క ఈ వాక్యమును, ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా మనము తప్పించుకుంటున్నాం. బ్రదర్ ఎందుకు చెప్తున్నా అంటే, ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష ఉంది కాబట్టి ధర్మశాస్త్రం నుండి తొలగిపోతే, ఇక్కడ కూడా దేవుని వాక్యం నుండి తొలగిపోతే మనం ఏ విధంగా తప్పించుకుంటాము. So here we see a comparison between the Old Testament laws and the New Testament gospel declaration. కాబట్టి ఈ రెండింటికి పోలిక, పాత నిబంధన ధర్మశాస్త్రము, నూతన నిబంధన సువార్త, లేకపోతే నూతన నిబంధనకు సంబంధించిన వాక్యం. And the author is saying that in the Old Testament the law came through angels, the law came on Mount Sinai, the law came through Moses. But brothers and sisters, in the New Testament we see the gospel coming through none other but the very Son of God, our Lord Jesus Christ. మరి ఇదే దాంట్లో చెప్తారు, ఏ విధము ఎట్లా ఆ ధర్మశాస్త్రం మనకు వచ్చిందో. మోషే ద్వారా దేవదూతలు తీసుకుని వచ్చారు. సీనాయి పర్వతం మీద ఆయన ఎవరూ సమీపించలేని ఆ మహిమా తేజస్సులో అక్కడ వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ఈ యొక్క నూతన నిబంధనలో ఏ దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువే దానిని మన యొద్దకు తీసుకొని వచ్చాడు. We see how the who has given us the gospel is far greater than any angel. So if breaking the law carried a just recompense or a equal punishment, then he says, how shall we escape if we neglect this great salvation? గమనించండి, ఈ ఇంతకుముందుకు నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా ధర్మశాస్త్రమును మనం నిర్లక్ష్యం చేసి దాన్ని అతిక్రమిస్తే దానిలో చెప్పబడిన శిక్ష ఏ విధంగా ఒక వ్యక్తికి మరి అది వర్తిస్తుందో, అదే విధంగా దేవుని యొక్క ప్రేమ సువార్తను మనము నిర్లక్ష్యం చేస్తే మనము ఏ విధంగా తప్పించుకుంటాము అని అక్కడ రాయబడింది. In the Old Testament, which we see how when the law was given to Moses on that mountain, we see how around the mountain a barrier was placed. And on that mountain, we could see smoke rising. They could see thundering. And the people, they cried out and they said that don't let the Lord speak to us. You speak to us. You go speak to the Lord and then you come and communicate because we fear for our lives. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రమును దేవుడు మోషే ద్వారా ఇచ్చినప్పుడు, దేవుడు సీనాయి పర్వతం మీద వచ్చినప్పుడు మనుషులు దానిని చూడలేకపోయారు, ఆ శబ్దాలను వినలేకపోయారు. ఎక్కడ చూసినా మెరుపులు, అగ్ని, పొగ. అందుకు వాళ్ళు ఆ చుట్టూ ఒక కంచె వేయబడింది సీనాయి పర్వతం చుట్టూ. ఎవరు కూడా దగ్గర పోవడానికి వీల్లేదు. ఆ యొక్క శబ్దాలు విని అక్కడ మనుషులు, యూదులు, దేవుని జనులు ఏమన్నారంటే, మేము దీనిని వినలేము,
మేము దీనిని చూడలేము. మోషే నీవు మా పక్షాన వెళ్ళి దేవునితో మాట్లాడు, దేవుడు చెప్పింది విని మాకు వచ్చి చెప్పు అన్నాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. సో అలాంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. Let us read that portion in Exodus chapter 20, and we shall read verse 18 up to verse 20. 18 to 20. హిందీ में నిర్గమకాండం Exodus 20, 18 18 to 20. 20 का 18 से देखो. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము వినుము. దేవుడు మాతో మాట్లాడిన ఎలా మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించడంలో మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేరు చేశారని ప్రజలతో చెప్పాను. So in verse 20 we read, "Fear not, for God has come to prove you, and that his fear may be before your faces, that ye sin not." So we see how transgression is in a way disobeying the law. 20 వచనం చదవండి. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటను దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. సో ఇక్కడ మనం చూస్తాము, అది ధర్మశాస్త్రం ప్రకారం దానిని అధిగమిస్తే అది పాపము అని. So we see in a way there was a fear, a natural fear that they will die if they don't follow this law. కాబట్టి వారిలో సహజంగా ఒక భయం అనేది వచ్చేసింది. మేము ఒకవేళ ధర్మశాస్త్రమును పాటించకపోతే మేము చనిపోతాం, లేకపోతే నాశనం అయిపోతాం అన్న భయం వాళ్ళలో ఉంది. So the people could see in which manner they received the law. కాబట్టి ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రమును వాళ్ళు పొందినారో వాళ్ళకి బాగా జ్ఞాపకం ఉంది, తెలుసు. They could see the lightning, they could see that the mountain filled with smoke and fire, and they could see the thundering, they could hear the thundering, and they stood afar off, it says. వారు అక్కడ మెరుపులు చూశారు, పైనంతా కూడా పొగ చూశారు, అగ్ని చూశారు, తర్వాత ఈ శబ్దాలు వచ్చాయి, ఉరుములు మెరుపులు శబ్దాలు వచ్చాయి. ఇవన్నీ వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవించారు. And they cried out to Moses and they said, "Let not God speak with us, you speak with us, for if God speaks with us, we will surely die." దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము. మోషే నీవు వెళ్ళి దేవునితో మాట్లాడి ఆయన ఏం చెప్తారో వచ్చి మాకు వినిపి, మాతోటైతే మేము ఈ స్వరాన్ని భరించలేమన్నాడు. After being filled with all that fear, brothers and sisters, what was the outcome? ఇంత భయపడుతున్న వాళ్ళు, ఎంతో వాళ్ళు అన్ని గౌరవంగా స్వీకరించిన వాళ్ళు ఆఖరిలో వాళ్ళ ఏమైందండి? On the cross of Calvary, do we see such kind of fear being portrayed in front of the people? ఏ ప్రజలైతే అక్కడ అలాంటి భయంకరమైన వాతావరణాన్ని చూశారో, కానీ సిలువతో పోలిస్తే సిలువలో అలాంటి భయంకరమైన వాతావరణం కానీ పరిస్థితులు కానీ ఉన్నాయా? లేవు. In the Old Testament, there was a fear if they did not follow the law. In the New Testament, brothers and sisters, in our Lord Jesus Christ, he calls us in love because he has given his own life. పాత నిబంధనలో వాళ్ళు భయపడుతూ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించారు, కానీ నూతన నిబంధనలో ప్రేమను కనపరుస్తూ ప్రభువు అంటున్నాడు, నన్ను మీరు వెంబడించండి, వాక్యంను అవలంబించండి అని. It is the love of the Lord Jesus Christ which he first portrayed to us that compels us to follow him, that compels us to abide in him, that compels us to not neglect that great salvation that he has won for us on that cross of Calvary. ఆయనలో ఉండడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయన యొక్క నియమాలను అవలంబించడానికి కారణం ఏమయ్యా అంటే, మొట్టమొదట ఆయన మన ఎడల చూపించిన ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే అది ఫోర్స్ చేస్తుంది వెంబడించడానికి, అన్వయించుకోవడానికి, ఒక నమ్మకమైన జీవితం జీవించడానికి అది మనల్ని ప్రోత్సహిస్తుంది, బలవంత పెడుతుంది.
Well, it is not completely right to say that there was no fear present when our Lord Jesus Christ was working in his earthly ministry. మళ్ళీ ప్రభు ఈ లోకంలో తన పరిచయం చేసినప్పుడు మనుషులు భయపడలేదు అని చెప్పడానికి మొత్తము భయపడలేదని అర్థం కాదు కానీ The fear that filled the disciples many a times we see in verse 4 given over here. If we shall read verse 4. 4వ వచనం చదవండి. 2:4 హెబ్రీయులకు 2:4. అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. So we see how God has given us a witness in the gospel of the work that our Lord Jesus Christ did, every sign that he did, every miracle and every wonder that he performed speaks of his credentials coming from none other but from proceeding forth from God himself. చూడండి, అక్కడ చెప్పబడిన ఈ సూచక క్రియలు, అద్భుతాలు, ప్రభు మాట్లాడిన చేసిన స్వస్థత కార్యాలు, మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఆయన ఎవరో తెలియజేస్తుంది, ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకములో ఆయన అంటే ఆయనను ఆయన వాక్యము తప్ప వేరే దానికి ప్రాముఖ్యత లేదు. So we see, brothers and sisters, especially if there is anyone here who has not accepted the Lord as his personal savior, I'm speaking especially for you, that now is the time, brothers and sisters. The day is coming when our Lord Jesus Christ will come, and that time the door of grace will be shut. ఇది కృపకాలము, దేవుడు ప్రేమను చూపిస్తున్న కాలము. కాబట్టి ఈ ప్రేమను ఇంకా ఎవరైనా స్వీకరించకుండా నిరాకరిస్తూ నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఏ సరి అయిన సమయం, నేడే మీకు రక్షణ దినం, ఆయన అనుగ్రహిస్తున్న రక్షణను మీరు స్వీకరించండి. లేకపోతే ఒక దినం వస్తుంది, ఈ కృప యొక్క ద్వారము, ప్రేమ ద్వారము మూయబడుతుంది. ప్రభు న్యాయాధిపతిగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పించేవారు ఎవరు కూడా ఉండరు. Examine yourself, this verse number 3 for a minute, brethren. How shall you escape if you neglect this great salvation, the great salvation which was won by that great Son of God, the great King of Kings and the Lord of Lords? He has wrought this great salvation for you. ఇంత గొప్ప రక్షణను ఎవరయ్యా తీసుకొని వచ్చిందంటే దేవాది దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, సార్వభౌముడైన దేవుడే ఈ రక్షణను ప్రణాళిక ఏర్పరిచి రచించి దానిని ఆయన యొక్క స్వంత ప్రాయశ్చిత కార్యం ద్వారా శిలువ మీద చేయడం ద్వారా ఆ రక్షణను ఆయన మానవాళికి అందజేశాడు. ఇంత గొప్ప రక్షణను, ఉచితముగా ఇవ్వబడుతున్న రక్షణను, ప్రేమతో ఇవ్వబడుతున్న రక్షణను ఒకవేళ నీవు నిర్లక్ష్యం వైఖరి చూపిస్తే నీవు తప్పించుకోలేవు సహోదరి, సహోదరుడా. అందుకే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడేమో, ఇదే నీ సరి అయిన సమయమేమో సత్య మార్గమును అవలంబించడానికి ఒకసారి అవకాశము తీసుకో. We know from scriptures how the Lord Jesus Christ wants each and every soul to believe on the Lord Jesus Christ and be saved and receive eternal life. But how can you save someone who rejects mercy and grace? చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఎవరిని కూడా నశించకూడదని, అందరూ రక్షింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఒకరు హృదయం కఠినపరుచుకొని నిర్లక్ష్య వైఖరి చూపిస్తూ నాకు వద్దు అంటే మరి వారిని ఎవరు రక్షించలేరు. మరి వారు తమను తాము ఎలాగో రక్షించుకుంటారు? We don't have to pay any great amount. We don't have to do any big deed. We don't have to do any great laws. All we have to do is believe on the Lord Jesus Christ and put our trust on his complete work on that cross of Calvary. If we reject that mercy, if we reject that opportunity, then there is no escape. చూడండి, ఈ రక్షణ పొందుటకు ఇది ఉచితముగా ఇవ్వబడతా ఉంది. దీన్ని పొందుటకు మనం ఏమి చేయనక్కర్లేదు, మనం క్రయం చెల్లించనక్కర్లేదు, డబ్బు ఇవ్వనక్కర్లేదు, తీర్థయాత్రకు పోనక్కర్లేదు. ఉన్న చోటనే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Shall we
going forward, shall we turn to same chapter? Shall we read verse 10 and 11? 10-11 వచనాలు చదవండి. 22వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుతున్నవో, ఆయన అనేకులైన కుమారులను మనుమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు కలుగును. So over here we see how it is for our Lord Jesus Christ and by our Lord Jesus Christ we have been created. మనం అందరము కూడా యేసు ప్రభు నందు యేసు ప్రభు ద్వారా సృష్టించబడ్డాము, నిర్మింపబడ్డాము. This was the great plan of our God, brothers and sisters. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. Even in the Garden of Eden we see the Lord saying, let us create man in our image. అందుకే ఏదైనా చోట్ల కూడా దేవుడు త్రిత్వమైన దేవుడు మాట్లాడేటప్పుడు ఏమనంటే, మనము మనిషిని నిర్మించుదాము, సృష్టిస్తామని అన్నాడు. Everything was ready and made, and then God formed Adam from the clay. గమనించండి, అన్ని సిద్ధపరిచి దేవుడు ఆఖరికి మనిషిని నిర్మించాడు. నిర్మించిన తర్వాత వాని ఆయన కోసము మళ్ళీ అది ఇది తయారు చేయలేదు. మొట్టమొదటి అన్ని సిద్ధపరిచాడు, తయారు చేశాడు. తర్వాతనే మానవుని అవన్నీ కూడా అనుభవించడానికి నిర్మించాడు. Yeah, and to Adam and Eve he said, go, multiply and subdue the land. మీరు వెళ్ళండి, అభివృద్ధి చెందండి, మీరు భూమిని స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. And we see, brothers and sisters, how the folly of man that he fell into sin. మరి మనిషి చేసిన ఒక్క చిన్న పొరపాటు ఏ విధంగా అతనిని పాప కూపములో ఇరికించి వేసిందో మనకు తెలుసు. And that is why the captain of our salvation, so deeply he loved us. అందుకే మన యొక్క రక్షణ నాయకుడు, రక్షణకర్త మనల్ని ఎంతగానో ప్రేమించాడు. See, because he has created us, he could have also finished us there and there. ఆయన మనల్ని సృష్టించాడు, నిర్మించాడు కాబట్టి కావలసింది ఆయన అనుకుంటే మనల్ని నాశనం చేసిండొచ్చు అప్పుడే. We see a destruction already happened in the great flood at the time of Noah. నోవా కాలంలో ఒక గొప్ప జల ప్రళయం ద్వారా మరి సమస్తం కూడా తుడిచిపెట్టుకోబడింది అని మనం చూస్తున్నాం. But we see how God saved Noah and his family at that time to continue humanity, brothers and sisters. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే తాను ఏ సృష్టిని అయితే సృష్టించాడో దాన్ని సంపూర్ణంగా నిర్మూలించక ఆ సృష్టి కొనసాగాలి అన్న సంకల్పంతోటి నోవహు ఆయన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. As we had read this morning, the verse that all have sinned and come short of the glory of God. It was completely all right for God to wipe everyone off the face of the earth. మరి ఇంత మనం ప్రాతకాలం చూసాం రోమా 3:23లో అందరూ పాపము చేసి ఉన్నారని. కాబట్టి దేవుడు ఒకవేళ అందరినీ నాశనం చేసి ఉంటే అతడు తప్పు చేసి ఉండేవాడు కాదు, అసలు తప్పే చేయలేదు అని మనం చెప్పవచ్చు. ఆయన అలా చేయకుండా తన ప్రేమను మనిషిలా కనపరిచాడు. And I will say that even if he wipes everyone off, no one can point the finger to God and say that you have done unjustly. ఒకవేళ దేవుడు అందరినీ నిర్మూలన చేసేసినా కూడా, శూన్యమైపోయింటే కూడా ఎవరు కూడా ఇదిగో దేవా నీవు అన్యాయం చేసినావని చూపించడానికి అవకాశం ఉండేది కాదు. Because the scripture clearly says that all have sinned and fallen short. ఎందుకంటే వాక్యం క్లియర్ పాపం చేసినారు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు అని. But the great work of salvation of our God is, brothers and sisters, that he gave his own son for our salvation. మన యొక్క పాప విమోచనార్థమై మనకు మోక్షం ప్రసాదించుటకై దేవుడు తన స్వంత కుమారుణ్ణి, ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. తన ప్రేమను బట్టి ఆయన చేసిన ఆ యొక్క ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తం కార్యం ద్వారానే మనిషికి నిత్య జీవం సాధ్యమవుతా ఉంది. As we were hearing this morning, brother was comparing how all the other religions of this world is only duties and rights. మరి ప్రొద్దున వర్తమానంలో సహోదరుడు చెప్పాడు,
ఈ మిగతా మతాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది చెయ్యి, ఇది చేయకూడదు, మరి ఇది చేస్తే హక్కులేంటి, నియమాలేంటి అవి మాత్రమే చెప్తాయి అవి. They are trying to earn their salvation, brothers and sisters. కాబట్టి వారు ఇలాగ కార్యాలు చేసి మోక్షం పొందాలి అని అనుకుంటున్నారు, రక్షింపబడాలి అని అనుకుంటున్నారు. But over here we read, to bring many sons unto glory, to make the captain of their salvation perfect through suffering. చదవమాది. అనేకులను కుమార్తెలను 4వ వచనం 6వ వచనం Verse 10. 10వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. 11 రెండో అధ్యాయం. ఎవరి నిమిత్తము సమస్తములు ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. సో ఇక్కడ మనం చూస్తాము వారి యొక్క రక్షణకర్త ఏ విధముగా అనేకులను రక్షణలోకి నడిపిస్తున్నాడు. So here we read this phrase, to bring many sons unto glory. చూడండి, అనేక మందిని, అనేక కుమారులను కుమార్తెలను మహిమలోకి తీసుకురావడానికి అని. You see, we were sinners, మనం ఒకప్పుడు పాపులు, deserving hellfire. మనము నరక పాత్రులు, నరకానికి యోగ్యులము. If he would have just saved us from hellfire, that would have been sufficient, right? చూడండి, మనం నరకానికి పాత్రులు కాబట్టి ఆ నరకాగ్ని నుండి తప్పించి వేసింటే దాంతో సరిపోయేది. We are saved from the hellfire, we are saved from that suffering, that would have been enough. మరి ఆ నరకాగ్ని నుండి మనం తప్పించబడడం అంత చాలు కదా. Could we have complained? మనం అప్పుడు ఏమన్నా కంప్లైంట్ చేసేవాళ్ళమా, మనకు అది లేదు ఇది లేదని? That is the mercy of our Lord. ఆ నరకాగ్ని నుండి తప్పించడము ఆయన యొక్క ప్రేమ కనికరము మాత్రమే. The mercy that is born of love of our Lord Jesus Christ kept us from hellfire. But when we add to that grace, brothers and sisters, when we add to that mercy grace, we see that we are adopted as children of God. మనం ఎప్పుడైతే ఆ కనికరము, ఆయన కృపా కనికరములను మనము అన్వయించుకుంటామో అప్పుడు మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా, అంటే కేవలం నరకము నుండి తప్పించబడిన వారము మాత్రమే కాకుండా కుమార్తెలుగా ఆయన మహిమలకు కూడా మనం యోగ్యులవుతాము. That is grace, brothers and sisters, that we who were once sinners destined for hell can now be called the sons of God. ఇది ఎంతో గొప్ప ఏమంటారు, ఒక గొప్ప ఘనత మనకు. ఏంటి అంటే నరక పాత్రులైన మనము నరకము నుండి తప్పించబడమే మాత్రమే కాకుండా దేవుని కుమారులు కుమార్తెలుగా ఆయన మహిమలో పాలి భాగస్థులు అవడం. No one except that great Savior, through that great salvation, could have accomplished this impossible task. యేసు ప్రభు వారు రక్షణకర్తగా ఆయన తప్పించి వేరే ఎవరు ఈ యొక్క రక్షణ కార్యము అనగా నరకము నుండి తప్పించుట, దేవుని కుమారులు కుమార్తెగా బిరుదు పొంది మహిమలోకి తీసుకురావడం అనేది యేసు ప్రభు వారు తప్పించి వేరే వారు ఎవరి చేత కాని పని. All other religions are lacking in dealing with sin, brothers and sisters. ఎందుకు అంటే పాపమును ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలనో ఇతర మతాలలో అలాంటి ఏమంటారు మార్గం లేదు. You see, if a just God doesn't punish sin, then how can he be righteous? ఒక నీతిమంతుడైనటువంటి దేవుడు పాపమును శిక్షించకపోతే, లేకపోతే ఒక పాపిని శిక్షించకపోతే నీతిమంతుడైన దేవుడు ఎలా అవుతాడు తాను? So all the other religions, either they preach an unrighteous God or they preach a very shallow view of sin. అందుకే ఇతర మతాలలో కూడా వాళ్ళు దేవుని గురించి చెప్తారు, కానీ అతడు నీతి తక్కువ అయిన దేవుడు.
లేకపోతే నీతి లేని దేవత అయి ఉండవచ్చు. But over here we read, brothers and sisters, that the captain of their salvation made perfect through suffering. చూడండి, ఈ రక్షణకర్త పరిపూర్ణుడు అవ్వడానికి శ్రమల ద్వారా మాత్రమే అతడు పరిపూర్ణుడు అయ్యాడు. Yeah, now the captain of salvation is no other but our Lord Jesus Christ. ఈ రక్షణకర్త ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారు. He has gone for us on that cross 2000 years back and borne our sins, and it will not be accounted to us forever. 2000 సంవత్సరాల క్రితమే అతడు లోక పాపములు మోసుకొని పోవడానికి ఆ శిలువలో బలియాగముగా అర్పించబడ్డాడు. మరి ఎవరైతే దీనిని స్వీకరిస్తారో ఏ పాపి అయినా సరే పాపము ఆ వ్యక్తికి అంటు కట్టబడదు, కానీ పరిశుద్ధునిగా మార్చబడతాడు. But this phrase over here, it used to confuse me very much at my younger days, because it says the captain of their salvation made perfect through suffering. మరి రక్షణకర్త శ్రమల ద్వారా పరిపూర్ణుడు కావడం అనేది నాకు చాలా సార్లు నేను చదివినప్పుడు చిన్నప్పటి నుండి అది నేను ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. You see, it's Jesus Christ being spoken of over here. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. He is already God, he is already perfect. ఆయన సంపూర్ణుడు, పరిపూర్ణుడు, ఆయన దేవుడు. So why is it saying that make the captain of their salvation perfect through suffering? మరి శ్రమల ద్వారా ఆయన ఎందుకు పరిపూర్ణుడు అయ్యాడు? శ్రమల ద్వారా ఏ విధంగా పరిపూర్ణుడు అయ్యాడు? ఎందుకు అవ్వవలసి వచ్చింది? పరిపూర్ణుడైన దేవుడు తిరిగి పరిపూర్ణుడు ఎందుకు కావాల్సి వచ్చింది? I found the answer of this in Revelation chapter 5, brothers and sisters. మళ్ళీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ ప్రశ్నకు నాకు సహోదరునికి జవాబు దొరికింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. See, over here in chapter 4 and 5 of Revelations, we see different songs are being sung at different times. మరి ఇక్కడ 4, 5 అధ్యాయాలలో ఇక్కడ కొన్ని పాటలు పాడబడ్డాయి. See, in chapter 4 verse 8, the song that is being sung over there is that they rest not day and night, saying, Holy, 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 Lord God Almighty, which was and is to come. మరి 4వ అధ్యాయం 8వ వచనంలో చదివితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ చదువుతారా? అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. So this is declaring the attributes of our God, who is the mighty one, who ever was and who is to come. మరి ఉన్నవాడు రాబోవాడైనటువంటి ఆ యొక్క రక్షకుని యొక్క గుణగణాలను ఈ యొక్క వచనం వర్ణిస్తూ ఉంది. Then there is a song in verse 11 which says, Thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things, and for thy pleasure they are and were created. 11వ వచనం చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనగుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. So over here we have the song or the praise given to the Creator God. మరి ఇక్కడ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్రించినట్టు మనం గమనించగలం. And then when we come to chapter 5, we see that there is a very tense situation over there, because this book is there with 7 seals. మరి ఇక్కడ 5వ అధ్యాయంకి వచ్చే వేళకు మరి ఈ యొక్క ప్రకటన ఈ గ్రంథము 7 ముద్రల చేత ముద్రించబడింది. మరి అక్కడ అంతా కూడా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఎవరు విప్పుతారా దీనికి, ఎవరు యోగ్యులు అని. And we see that in verse 2, the angel that proclaims with a loud voice saying, Who is worthy to open the book and to loose the seals thereof? మరి ఇక్కడ మనం 2వ వచనంలో చూస్తాం అన్నమాట, దేవదూత అక్కడ అంటున్నారు, ఎవరయ్యా యోగ్యుడు ఈ యొక్క ముద్రలు విప్పడానికి అని. And then we see
that the apostle John in that vision, he starts weeping there. Appudu- We will read verse 3 up to verse 5. మరి 5వ వచనం వరకు మనం చదివితే మరి అక్కడ అపోస్తులుడైనటువంటి యోహాను అయ్యో ఈ యొక్క ముద్ర ఈ గ్రంథమును విప్పడానికి ఈ ముద్రలు విప్పడానికి ఎవరు లేరు అని ఏడుస్తున్నట్టు మనం చదవగలం. We'll read chapter 5 verse 3 to 5. మరి 3 నుండి 5 వచనాలు చదవండి. 5వ అధ్యాయం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడైనను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఏడవకము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. That lion of the tribe of Judah is there, brothers and sisters. అక్కడ యూదా గోత్రపు సింహము ఆ ముద్రల్లో విప్పుటకు యోగ్యుడు అని రాయబడింది. The root of David, he is able to open the book. మరి దావీదు యొక్క వేరు ఆ యొక్క ముద్రలు విప్పడానికి యోగ్యుడు. In verse 6 we see how there is that lamb that has been slain. మరి వధింపబడిన దేవుడి గొర్రెపిల్ల ఏదైతే ఉందో అది ఆ ముద్ర విప్పడానికి యోగ్యత కలిగి ఉందని మనం చదువుతాం. And then in verse 9 and 10 we see that the new song is sung to praise and glory, in praise and glory to that lamb of God. ఆ గొర్రె పిల్లను ఆరాధిస్తూ స్తుతిస్తూ మళ్ళీ అక్కడ ఒక పాట పాడినట్టు మనం గమనించగలం. We'll just read that verse 9 and 10. 9-10 వచనాలు చదువుదాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేతివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. So we read here, for thou was slain and has redeemed us to God by thy blood. సో ఇక్కడ మనం ఇంతవరకు చదవబడినట్టు నీ రక్తం ద్వారా నీవు మమ్మల్ని విమోచిస్తున్నావు అని అక్కడ చెప్పబడింది. So we see how that great salvation is only possible because of this great sacrifice of our Lord Jesus Christ. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఏ విధముగా సాధ్యమవుతుందయ్యా అంటే యేసు ప్రభువు వారు చేసిన ప్రాయశ్చిత్త బలి కార్యము ఆయన కార్చిన ఆ విలువైన రక్తము ద్వారానే ఒకరికి రక్షణ సాధ్యమవుతుంది. In Hebrews chapter 2, brothers and sisters, he is made perfect to suffering because he is the perfect savior over there, brothers and sisters. ఆయన పరిపూర్ణమైనటువంటి రక్షణకర్త కాబట్టి ఆయన శ్రమల ద్వారా పరిపూర్ణుడైనట్టు మనం He was always the perfect God. He was always the perfect king. He was always the perfect son. But to be the perfect savior, he had to go through that cross of Calvary. గమనించండి, ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు, పరిపూర్ణుడైనటువంటి రక్షకుడు, పరిపూర్ణుడైనటువంటి కుమారుడు అయినప్పటికీ పరిపూర్ణుడైనటువంటి రక్షణకర్త కావాలి అంటే ఆయన శ్రమల ద్వారా వెళ్ళవలసి ఉంది. That perfect savior, brothers and sisters, he died on that cross and he was buried for 3 days, but he rose again victorious on the 3rd day. ఆ పరిపూర్ణమైనటువంటి రక్షకుడు తాను చేసిన శిలువ యాగము ద్వారా తర్వాత ఆయన మరణించి భూస్థాపితం చేయబడ్డాడు 3 దినాలు. 3వ దినమున ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు. That perfect savior, brothers and sisters, the lamb that has been slain is our God. He is our king. He is our Lord. He is our perfect savior. కాబట్టి వధింపబడిన గొర్రె పిల్లనే మన రక్షకుడు, మన పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి రక్షకుడు. May we never neglect that great salvation, brothers and sisters. కాబట్టి దేవుడు ఇంత గొప్ప రక్షణను మనకి ఇస్తా ఉంటే, మనల్ని మహిమయోగ్యులుగా చేస్తా ఉంటే
మహిమ కుమార్తెలుగా మనల్ని సిద్ధపరచడానికి దేవుడు పూనుకుంటే మనము ఒకవేళ దాని ఎడల దేవుని ప్రణాళిక ఎడల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే మనల్ని ఎవరు తప్పించలేరు. A great price has been paid by our Lord Jesus Christ. ఎంతో Let us not neglect it. ఎంతో విలువైనటువంటి క్రయము చెల్లించబడిందండి. దయచేసి ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకండి. May we continue to hold on to this anchor that He has given to us for our daily lives. మరి మన యొక్క దైనిక జీవితం కోసము ప్రతి దినము మనము స్థిరత్వము కలిగి ఉండాలని ఆయన మనకు అనుగ్రహించిన ఈ లంగరును మనము అన్వయించుకోవాలి. దాని ఎడల నిర్లక్ష్య వైఖరి ఉండకుండా ఉండాలి. If we even see how the Bible came into print, we see that many people have sacrificed their lives so that we could receive this written Bible in this format today. ఈ యొక్క వాక్యము ముద్రీకరించబడిన రూపకంలో మనకి ఎలా లభ్యమైంది అంటే ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళు చేసిన త్యాగాలండి. వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. వాటి యొక్క ప్రతిఫలమే ఈనాడు బైబిల్ మన చేతిలో ఉంది. It is very accessible to us in this day and age. Let us not neglect it. Let us not take it lightly, brothers and sisters. కాబట్టి ఇంత విలువైనటువంటి ఈ వాక్యమును మనము ఏదో నిర్లక్ష్య వైఖరితో చూడకున్నట్టు, లేకపోతే కంఠద్దాలు పెట్టుకోవడానికి, డబ్బులు పెట్టుకోవడానికి, నోట్లు పెట్టుకోవడానికి కాదండి మనం ఉపయోగించవలసింది. May we give the most honest heed to these things in our lives, brothers and sisters. కాబట్టి వీటి యందు ఆసక్తి కనపరుస్తూ మన జీవితంలో వీటిని మనం అన్వయించుకోవాలి. Because being in this flesh, each and every one of us have that tendency in us to let these things slip away. మరి మనము శరీరంలో ఉన్నాము కాబట్టి అది స్వతహాగా మనకేమనిపిస్తుంది అంటే పర్వాలేదులే, తర్వాతలే, ఇప్పుడు వద్దులే అనుకునే వైఖరి ఉంటుంది. కానీ అలాంటి నిర్లక్ష్య వైఖరి దయచేసి ప్రదర్శించొద్దు. ఒకవేళ ప్రదర్శిస్తే మనము తొలగిపోతాము, విశ్వాస జీవితం నుండి తొలగిపోతాం. Thank you for listening so patiently as I was preaching. మరి ఎంతో ఓపికగా మీరు విన్నందుకు మీకు వందనాలు. Forgive me if I overshot the time. No, it's okay. You have taken your time.